ఇప్పుడు మీ కాన్స్టిట్యూషన్‌లో వైస్ చైర్మన్‌తో సహా చాలామంది వలసలు పోతున్నారు కదా సార్. చాలా మంది ఎవరు చాలామంది అంటే కౌన్సిలర్లు సార్, ఇద్దరు కొందరు కౌన్సిలర్లు కౌన్సిలర్లు, ఒక వైస్ చైర్మన్, ఒక కౌన్సిలర్, ఒక ఇద్దరు కౌన్సిలర్లు, ఒక కోఆప్షన్ సభ్యులు వెళ్ళారు కదా. దీనిపైన మీరే చెప్పండి. మీరు టోటల్గా చూసుకుంటే మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న పోస్టులు దాదాపు 200 పోస్టులు. దాంట్లో మీరు లెక్క పెట్టింది 4. సరేనా? అది కూడా ఊర్లో ఎవరినైనా అడిగితే ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చేసి, ఏ విధంగా ప్రభావాలు తీసుకొచ్చేసి, ఏ విధంగా బెదిరించి నీచమైన పనులు చేసి చైర్మన్ తీసుకోపోయారు ఊరంతా గురించి. అది మళ్ళీ మీ టీవీ గురించి చెప్పడం మంచిది కాదు. ప్రజలు గమనించారు వాళ్ళు ఏ విధంగా చేశారని. తప్పకుండా అవి అసహించుకుంటూ నీచమైన రాజకీయం అనేది మళ్ళీ వాళ్ళు సహకరించారని చెప్పేసి ఈ వారం నుంచి పెద్ద ఎత్తున మన మున్సిపాలిటీయే కాదు చుట్టుపక్కల ఊళ్ళైనా కానీ ఎక్కడెక్కడ జరిగిందో ప్రజలందరూ ఏకమై మళ్ళీ మన సైడ్కి రావడం లేదు. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు టీడీపీలో ఉండి ఈసారి మాత్రం లేదు, ఇది తప్పకుండా వీళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ విధంగా చేస్తే ఆత్మహత్యలు ఒప్పుకోదని చెప్పేసి మేము అట్లాంటి వాళ్ళం కాదు, అమ్ముడుపోయే వాళ్ళం కాదు అని చెప్పేసి నిరూపిస్తామని చెప్పేసి ప్రజలందరూ ఎంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో రావడం. అందుకే వాళ్ళు అనుకున్నట్టు ఎవరో ఒకరిద్దరు తీసుకుపోయినా కానీ ఆ సైడ్ నుంచి వచ్చే దాదాపు 100 అయిపోయింది. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మన అనంతసాగరంలో ర్యాలీ జరిగితే 12,000 మంది రోడ్ల మీదకి వచ్చి మన పార్టీకి సహకరించారు. ఒక్క నియోజకవర్గం అంటే దాదాపు 50% నియోజకవర్గం ఆ మండలంలో బయటకు వచ్చి మన పార్టీకి అండగా ఉంటాము, వాళ్ళని ఒప్పుకోము, వాళ్ళు చేసే రాజకీయం ఒప్పుకో అని చెప్పేసి ఎంతో పెద్ద ఎత్తున బయటకు వచ్చి అందరు ప్రజలు గమనించారు. కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే సంవత్సరం రోజులు ఏమి అట్టా ఇట ఆడుకుంటా లేకపోతే వేరే వెంకటగిరి పోవాలని వేరే ఆలోచనతో ఉంటూ ఏదో ప్యాకేజ్ వచ్చింది చెప్పి ఒక నెల ముందు వచ్చారు. ఈ నెల రోజులు మళ్ళీ ఈ సంవత్సరం మాత్రం ప్రజలు మర్చిపోయి ఈరోజు వాళ్ళ ఓట్లు మాత్రం అవసరం వచ్చింది. అందుకు ఇవన్నీ గమనించారు. ఇక్కడ ఉండే పరిస్థితి అర్థమైపోయింది. అందుకు వేరే రాజకీయం మొదలుపెట్టారు, ఈ ప్యాకేజ్ రాజకీయం. అది ఇక్కడ చెల్లదు అని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి అందరూ చెప్పారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి, ప్రతిపక్ష ఎంపీ అభ్యర్థి, ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా సార్, ఎలక్షన్ ప్రజల నుంచి మీ దగ్గర స్పందన ఎలా ఉంది? చాలా పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే కాదు చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ కూడా చూసుకోండి, ఉదయగిరి కానీ కావలి కానీ ఇవన్నీ దాదాపు నాకు తెలిసి సర్వేల ప్రకారంగా 8% పెరిగింది. 8% ఈ ప్రాంతంలోనే పెరిగిందంటే వాళ్ళు ఎంత నష్టపోయారో చూసుకోండి. ఆయన ఇప్పుడు ఎంపీ గారు అంటే ఆయన సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ కాదు, కానీ ఎంపీ క్యాండిడేట్ ఆయన ఎంతో ఈరోజు బాధపడతారు. మన పార్టీ వదిలి ఆ పార్టీకి పోవడం చాలా తప్పు చేశారని చెప్పి అందరూ అంటున్నారు. ఆయనకి ప్రజలు కూడా అదేవిధంగా పాఠం చెప్తారని చెప్పి నేను అమ్ముడు పోతుంది నాయకులే కానీ ఓటర్లు కాదంటారు. మీరే చెప్పారు కదా. మీ నుంచి సార్ ఒక మాట అదే చెప్పారు కదా, మీరు ఎక్కడైనా అడగండి, ఎక్కడైనా కానీ అది జరిగేది అదే. అది కూడా చాలా తక్కువ. వాళ్ళను కూడా ఎంతో మీరు గమనించుంటారు. ఎంతో ప్యాకేజీ కాదు, రకరకాలుగా ఒత్తిడి పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఏదేదో సైడ్ నుంచి ప్రభావాలు పెడుతున్నారు. అవన్నీ చేసి కూడా ఏదో పాపం ఒక్కరు వాళ్ళ భవిష్యత్తు ఎంతో నాశనం అయిపోయింది. ఆ చైర్మన్ భవిష్యత్తు అయితే ఎంత నాశనం చేశారు పాపం. ఆ అమ్మాయి పేదరికం అమ్మాయి, అట్లాంటి ఆమెని వాళ్ళ జీవితమే బాగా చెడు చేసి ఏదో ఒక హెడ్లైన్ కోసం అంత నీచంగా బిహేవ్ చేశారంటే ప్రజలందరూ గమనించారు, సరైన బుద్ధి చెప్తారు. ఈ ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు సాధిస్తారు? 7 సీట్ల 10 సీట్ల టోటల్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10లో లేటెస్ట్ సర్వే ప్రకారంగా 9 గెలుస్తున్నాం. ఒకటైతే కీన్ ఫైట్లో ఉంది. నేను అనుకోవడం అది కూడా కీన్ ఫైట్ ఉండదు, ఇంకా రాబోయే రోజుల్లో పెరగబోతుంది. 10-0 రావడం చాలా మంచి. పోయినసారి రిజల్ట్ అదే రిపీట్ అవుతుంది నేను చెప్తున్నాను, ఎందుకంటే గట్టిగా నమ్ముతుంది. మీరు ఒకసారి ఈ బస్ యాత్ర కూడా చూడండి, సిద్ధం సభ చూడండి, మేమంతా సిద్ధం సభ చూడండి. ఆ సభల గురించి చూస్తే ప్రజలు ఏ విధంగా బయటకు వస్తున్నారు. నేను కూడా మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో దాంట్లో కూడా పాల్గొన్నాను. అక్కడ వచ్చే ప్రజల గురించి చూశారు.
ఏ విధంగా వచ్చి మనం ముఖ్యమంత్రి గారిని దీవిస్తున్నారో నేను చూసాను. అది భరించుకోలేక గత వారం నుంచి మీరందరూ చూస్తే మీ ప్రెస్ రిపోర్ట్లను టీడీపీ నాయకుడు, జనసేన నాయకుడు రాళ్లతో దాడి చేయమని చెప్పి పిలిపించారు. అది ఇస్తే ఎవరో వాళ్ళ తరఫు నుంచి ఎవరో పిచ్చాయన ఈరోజు అరెస్ట్ కూడా అయ్యారంట. దాడి చేసి ఒక గాయం తగిలింది ముఖ్యమంత్రి. చూస్తే ఎంత గ్రేవ్ ఇన్సిడెంట్ అంటే అది ఒక సగం ఇంచు కింద తగిలితే ఆయన కన్ను పోయి ఉండేది. ఇంత సైడ్ తగిలింటే ఆయన టెంపుల్ సైడ్ పడింది. అట్లాంటిది వాళ్ళు ఈరోజు చెప్తారు అది స్టేజ్ మేనేజ్డ్. అంటే ఆయన సొంతంగా రాయితో కొట్టించుకున్నారు. ఎవరైనా చేస్తారండి, ఎవరైనా అట్లాంటి మాటలు మాట్లాడతారు. ఒక నాయకుడికి జరిగితే కొంచెం మానవత్వం అన్నా ఉండాలి. ఆయన బాగా అవ్వాలని చెప్పి ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదని చూసుకోవాలి. కానీ ఆయన సొంతంగా కొట్టించుకున్నారని ఏమైనా నాయకులు చెప్తారు. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు స్టేట్ నాయకులు. ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అందరు ప్రజలు గమనిస్తారు, వీళ్ళకి అసలు సీఎంకే సెక్యూరిటీ లేకుండా ఉంటే రేపు మామూలు ప్రజలకి ఏముంటుంది రక్షణ? వాళ్ళకి ఏముంటుంది రక్షణ? రేపు గమనించి తప్పకుండా సరైన బుద్ధి చెప్తారు. మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి ఈసారి 170 స్థానాలు వస్తాయి. చూడండి.